పెద్దయినా మీ పేరండి? రత్నాకర్రావు, టీఎన్టీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ అండి. తెలంగాణ ఏంటి? తెలంగాణ నుండి ఆంధ్రాకి వచ్చారు మహానాడు కోసం. మహానాడు మాకు ఒక పండగ. అది మేము పార్టీ ఆవిర్భావం నుంచి 82 నుంచి ఈ పార్టీలో ఉన్నాం. ప్రతి మహానాడుకి వెళ్తాం. ఈ మహానాడు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే వరుణుడి దేవుడు ఎప్పుడూ వేసవకాలంలో మహానాడు ఉంటుంది. మాకు ఎన్నో ఎండలకి చెమటలకి నానా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బందుల వాళ్ళ వరుణుడి దేవుడు కనుకరించి ఈ మహానాడిని పైనుంచి ఆశీర్వదించాడు. అదేవిధంగా అన్నగారు కూడా పైనుంచి మమ్మల్ని ఆశీర్వదించడం వలన ఈ సూద్భావ వాతావరణంలో అత్యంత ఆహ్లాదకరంగా మహానాడు జరుగుతుందండి. అంటే ఏంటి అసలు తెలంగాణలో ప్రజెంట్ పార్టీ లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నా సరే ఇంకా మీరు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడానికి అంత దూరం నుండి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటారు? తెలంగాణ పార్టీ లేదని అనమాకండి. 1,78,000 మంది సభ్యత్వం ఉంది తెలంగాణలో. తెలంగాణలోనే పార్టీ ఆవిర్భవించింది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ నగర్లో పార్టీ పుట్టింది. ఆ రోజు అన్నగారు మీ పార్టీ పేరేంటే నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం గర్జించి తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన గడ్డ హైదరాబాద్. అంటే చాలా పార్టీలు ఉన్నా సరే మీరు అంటే తెలుగుదేశం పార్టీని అభిమానించడానికి గల కారణం ఏంటంటారు? ఈ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటి? తెలుగుదేశం పార్టీ మేము చిన్నప్పటి నుంచి అన్నగారు ఎమ్ముగలను మా ఊరు నిమ్మకూరులో తిరిగేవాళ్ళం. నిమ్మకూరులో చిన్నప్పుడే ఆటలు ఆడుకునేవాళ్ళం. అన్నగారి తోటలో మామిడికాయలు తినేవాళ్ళం. అలాంటి చరిత్ర నుంచి ఆ రోజు నుంచి అన్నగారంటే మాకు అభిమానమే కంటిన్యూ. అప్పుడు నామానాగేశ్వరరావు గారు నేను పార్టీ మారుతున్నాను రమ్మని ఆయన అంటే మేము అభిమానంతో పుట్టాం సార్, అవసరాల కోసం పుట్టలేదని మేము వ్యతిరేకించాం. ఆ విధంగా మేము కంటిన్యూ అవుతున్నాం తెలుగుదేశంలో. తెలుగుదేశం రేపు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం కడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఆ కూటమి ద్వారా మళ్ళీ తెలంగాణలో కూడా అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం. 4 దశాబ్దాలుగా పార్టీ ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు కృషి కావచ్చు, అంతకుముందు అన్నగారి కృషి కావచ్చు, ఇప్పుడు లోకేష్ గారి కృషి కావచ్చు, ఎలా ఉందండి ఏం చెప్తారు? అన్నగారు ఫౌండేషనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆ పార్టీని స్థాపించడం, నాది లెనినిజం కాదు, కమ్యూనిజం కాదు, నాది హ్యూమనిజం అని ఆయన ప్రకటించడం, అదేవిధంగా నా సిద్ధాంతాలు బూజుపట్టిన లైబ్రరీలో పుస్తకాల్లాగా ఉండవు, పేదవాడు ఆకలి తీర్చినప్పుడే నా పార్టీ విధానం అని ఆయన ఆ రోజు ప్రకటించడం, అన్నీ కొత్త తరానికి ఇంకొక తరాన్ని తయారు చేశాడు. రాజకీయాల్లో రాజకీయ అనుభవం లేని వాళ్ళని, రాజకీయ ఇది లేని వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, యువకుల్ని దగ్గర 123 మంది 125 మంది కొత్త వాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళందరికీ 20, 25, 30 లోపు వాళ్ళందరినీ నాయకులుగా తయారు చేయడం వలన ఆ ఫౌండేషన్ ఆ రోజు ఏర్పడింది. నిస్వార్థమైన యువకులు రాజకీయాల్లోకి రావటం వలన ఈ 40 సంవత్సరాలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నిలబడతానికి కారణం అని చెబుతున్నాం. అంటే తెలంగాణలోనూ కూడా ఇంకా బలంగా టీడీపీ క్యాడర్ ఉందని చెప్తుంటారు. తెలంగాణ బీసీ సామాజిక వర్గం కానీ మిగిలిన సామాజిక వర్గాలన్నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తాయి, అభిమానిస్తాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఆ రోజుల్లో. అదే కంటిన్యూ అయ్యి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్న చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మూలన ఇవాళ హైదరాబాద్కి ఆదాయం వస్తుందంటే 75% హైటెక్ సిటీ ఐటీ మూలనే వస్తుంది. దాని మూలన చంద్రబాబు నాయుడు అది ఏదైతే విజన్ స్టార్ట్ చేశాడో విజన్ 2020 అని ఆ ఆదాయం ఇవాళ హైదరాబాద్ని తెలంగాణని పరిపాలిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రాలో ఏడాది నుండి పరిపాలిస్తున్నారు చంద్రబాబు, ఎలా ఉందంటారు? అంటే ఆంధ్రాలో మీకు సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, మీకు తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, చాలామంది ఉంటుంటారు కదా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు? నాది నిజంగా గుడివాడ నియోజకవర్గం, డోక్పూర్ గ్రామం మాది. ఆ గ్రామంలో మొన్న నెల రోజులు ఎన్నికల రాము గారు గెలుపు కోసం కృషి చేశాను నేను. ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని వర్గాలకి అభివృద్ధి లేకుండా అన్ని వర్గాలని అన్యాయం చేసింది. ఏ వర్గాన్ని కూడా అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, డాక్టర్ సంఘాలకు సపోర్ట్ లేదు, రైతులకు మద్దతు లేదు, అన్ని వర్గాలని నాశనం చేయడం వలన ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఎందుకంటే యువతకి ఏదైతే గత ప్రభుత్వంలో మీరు శంకుస్థాపనలు చూసుండరు, సత్యనారాయణ వ్రతాలు చూసుండరు, గృహప్రవేశాలు చూసుండరు, ప్రారంభోత్సవాలు చూసుండరు. ఈ శంకుస్థాపనాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ చేస్తే రజకులు కానీ నాయి బ్రాహ్మణులు కానీ పురోహితులు కానీ ఎంతోమంది బతికేవాళ్ళు. ఆ బతకటం వలన మార్కెట్లో ఎన్నో వస్తువులు అమ్ముడుపోయాయి. అది ఆదాయం అంటే, అది డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఇంటికి డబ్బులు ఇచ్చాం పడుకో తాగి పడుకో అని డబ్బులు ఇవ్వటం పద్ధతి కాదు. యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాడు. అభివృద్ధి లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో 4,90,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చారు. దాని ద్వారా రాబోయే ఒక 6 నెలల్లో దగ్గర 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రావడం కాదు, వీళ్ళకి అనుబంధంగా కొన్ని లక్షల మంది బతుకుతారు. వాళ్ళు హైదరాబాద్లో 10 లక్షల మంది ఐటీ వాళ్ళు ఉంటే 30 లక్షల మంది పరోక్షంగా వాళ్ళ సేవ చేసేవాళ్ళు ఉన్నారు. జొమాటో కానీ లేకపోతే ఫుడ్ ఇది కానీ క్యాబ్ కానీ ఎంతోమంది షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్స్
ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని అదేవిధంగా అభివృద్ధి చేస్తారు, అమరావతిని అభివృద్ధి చేస్తారు, పోలవరం తీసుకొస్తారు, ఇవన్నీ యువతకు ఉద్యోగాలు కూడా తీసుకొస్తారని కూడా మనం చేస్తారు. సార్ మీ పేరండి? నా పేరు గడిపూడి సాంబశివరావు అండి. ఎక్కడి నుండి వచ్చారండి? గురిజాల నియోజకవర్గం అండి. పల్నాడు జిల్లా నుండి వచ్చారు. ఎలా ఉంది మహానాడు ఏర్పాట్లు కావచ్చు, ప్రాంగణం చూస్తే ఏమనిపిస్తుంది అసలు? బ్రహ్మాండంగా ఉందండి. కనీనిగని రీతిలో ఎప్పుడూ చూడని విధంగా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి. గత సంవత్సరం నుంచి టీడీపీ మరియు మహాకూటమి చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉన్నది ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మహానాడుకి వెళ్ళారా మీరు? గతంలో కూడా వెళ్ళామండి. వాటికి వీటికి తేడా ఏంటంటారు? గతంలోకి వీటికి తేడా ఏం లేదు కానివ్వండి, సౌకర్యాల పరంగా గతంలో జరిగిన అభివృద్ధి ఎవరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇంకోటి కానీ విధానం కానీ ఏదైనా కానీ చాలా బాగుందండి. అవునండి. ఎలా ఉంది ఏడాది పాలన చూసారు కదా, ఏమనిపిస్తుంది? ఈ సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి జరిగిన పాలనని ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశ్వప్రయత్నం చేసుకుంటా ఇప్పుడిప్పుడే మొదటి అడుగులు పడుతున్నాయండి. ఇంకా కొంత టైం పడుతుంది డెవలప్ కావడానికి. మీరు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అండి? లేదండి, నేను గతంలో 2024 వరకు కూడా నేను వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నానండి. గత ప్రభుత్వ పాలకుల పాలన నచ్చక జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా మేము చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా లోకల్ ఎమ్మెల్యే గురిజాల ఎమ్మెల్యే గారు మరియు శ్రీకృష్ణదేవరాయల గారికి అనుకూలంగా మేము టీడీపీలోకి గత 2004 ఎన్నికలకు ముందు రావడం జరిగిందండి. ఏమనిపిస్తుంది? అప్పుడు ఆ గతంలో ఆ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నారు, రెండు పార్టీలకి తేడా ఏంటి, ఏం గమనించారు? గతంలో జరిగిన అన్యాయాలకి ఇసుక దోపిడీ అయితేనేమి, మద్యం కుంభకోణం అయితేనేమి, రోడ్లు సరిగ్గా వేయకపోవడం అయితేనేమి, రకరకాల డెవలప్మెంట్ పట్టించుకోకపోవడం అయితేనేమి, అమరావతిని పక్కన పడేయటం అయితేనేమి, ఏ విధమైన రకరకాల సమస్యల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటిపడిందండి. అంటే ఒక పార్టీ అంటే ప్రభుత్వ విధి విధానాలు వదిలేయండి, ఒక పార్టీ పరంగా చూసుకుంటే ఒక కార్యకర్తకు అండగా ఏ పార్టీ ఉంటుంది? వైసీపీ ఉంటుందా లేదంటే టీడీపీ ఉంటుందా ఒక కార్యకర్తకు అండగా? పార్టీ కార్యకర్తగా టీడీపీకి ఎప్పుడూ అండగా ఉంటుందండి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రమాద బీమాని 2 లక్షల నుంచి 5 లక్షలకి పెంచిన మొట్టమొదటి పార్టీ టీడీపీ అయ్యి ఉందండి. కడప అంటే మరి ఏదైతే మీ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తుంటారు కదా, మరి అటువంటి అడ్డాలో ఈరోజు మహానాడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అడ్డా అనేది ఏది ఉండదండి. ప్రజలకు అనుకూలంగా కరెక్ట్ సరైన పాలన చేస్తే అడ్డాలు ఏమి ఉండవండి. అడ్డాలు గిడ్డాలు అన్నీ జాంతన అయ్యండి ఇందుట్లో. ఖచ్చితంగా కూడా మునుపు గతంలో ఎన్నడూ జరగని విధంగా కడప పార్లమెంటుతో సహా కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రభుత్వం కూటమి ముందడుగులు వేయబోతుందండి. సాధ్యమవుతుందా? కడప పార్లమెంట్ కావచ్చు, పులివెందుల అసెంబ్లీ కావచ్చు, టచ్ చేయగలరంటారా తెలుగుదేశం పార్టీ? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వచ్చింది. 11 స్థానాల నుంచి 3 స్థానాలకు పోయే దారి త్వరలోనే రాబోతుందండి. జగన్మోహన్ రెడ్డి బలం వేరు, జగన్మోహన్ రెడ్డి బలగం వేరు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయినా సరే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే పార్టీ కానీ టచ్ చేసే లీడర్ కానీ లేడని చెప్తుంటారు కదా. అటువంటిది ఏం లేదండి. సామాన్య ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారండి. ఎవరు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ విధానం ఎట్లా ఉంది, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారా, సొంతంగా సంపాదించుకోవడానికి వస్తున్నారా, ఒక వర్గానికే కొమ్ము గేయడానికి వస్తున్నారా, లేదా రాష్ట్రం మొత్తం బాగుపడడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఈ విధంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీ ఒక కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ, వైసీపీ ఏమో బీసీల పార్టీ, ఎస్టీల పార్టీ అని చెప్తుంటారు కదా. లేదండి, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీల పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్టీల పార్టీ అండి. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల పార్టీ అండి. అందువల్ల ఏ వర్గానికి ఒకే వర్గానికి కొమ్ము కాస్తుంది తెలుగుదేశం కొమ్ము కారికి అభివృద్ధికి కొమ్ము కాస్తుందండి. అభివృద్ధికి తర్వాత రోడ్లు బాగు చేయడానికి సామాజిక వర్గాలకి అన్ని విధాలుగా కూడా అందరికీ సమాన న్యాయం చేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అండి. ఓవరాల్గా ఏడాది పాలనలో అభివృద్ధి కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని పనులు జరుగుతున్నాయి అంటారా? 80% 90% జరుగుతున్నాయండి. ఇప్పుడిప్పుడే గత 5 సంవత్సరాల నుంచి కుంటుపడిన ఆరోగ్య వ్యవస్థని గాడిలో పెట్టి ఇప్పుడిప్పుడే కొంచెం టైం తీసుకుని గాడిలో పడుతుందండి. రాబోయే గత 4 సంవత్సరాల్లో కూడా పూర్తిగా గతంలో కనీవినుడి ఎరగని ఎన్ని విధాలుగా కూడా శుభ్రంగా బాగు చేసి మళ్ళా 2029 కూటమిలో ఈ 11 సీట్లు కూడా రాకుండా చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుందండి. లోకేష్ గారికి బాధ్యతలు ఇస్తా అని చెప్తున్నారు. ఒకవేళ బాధ్యతలు ఇస్తే లోకేష్ గారు పార్టీని ఇంత సక్సెస్ఫుల్గా నడపగలుగుతారా? ఆల్రెడీ అఫీషియల్గా బాధ్యత తీసుకోకపోయినా 2024 ఎలక్షన్లోనే లోకేష్ గారు బాధ్యత తీసుకొని యుగళం పాదయాత్ర చేపట్టి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించి నడిచి అన్ని విధాలుగా కూడా ఆ రోజునే మేము
అన్అఫీషియల్గా అనౌన్స్ చేశారండి. ఇవాళ అఫీషియల్గా అనౌన్స్ చేసినా చేయకపోయినా లోకేష్ గారి నాయకత్వం 2024 ఎలక్షన్లోనే నిరూపించబడ్డదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.